ఆర్టీసీ ఆర్టీసీ అదేంది రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషనే ఉంటుంది ఫుల్ ఫామ్ గంతే. ఇక ఆర్టీసీ ఓ ఎమ్మలార మా ఎమ్మలార ఏమో ఉండే నిన్ననే రాపిచ్చి ఇంకా సగంలో ఉన్నట్టున్నది. ఎట్లుంటుంది అంటే ఈ ముచ్చట చెప్పాలంటే తెలంగాణ సమాజం అంతా ఆలోచించండి దయచేసి. ఇప్పుడు నేనే ఉన్నా, ఉదాహరణకు వైఆర్టీవీ ఉన్నది. తెలంగాణ సమాజంలో ఉండే వికలాంగులకు, వృద్ధులకు, లేదా యువతకు, రైతులకు అందరికీ కూడా అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఫ్రీ 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 అని ఏదైనా కార్యక్రమం చేపట్టినవచ్చు. దానికైతే ఆర్థిక మూలాలు కావాలి కదా, అంటే ఆర్థికంగా నిధులు కావాలి కదా. ఒకవేళ నిధులు లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ ఇక్కడ విషయం ఏందన్నా అంటే ఆర్టీసీ అనేది మీ అందరికీ తెలుసు కదన్న. ఈ ఆర్టీసీ అనేది మహిళలకు ఉచితంగా ఇచ్చిల్లన్న. ఉచితంగా ఇచ్చిర్రు ఓకే అన్న, ఉచితంగా ఇవ్వడం వల్ల లాభం ఏంటో చెప్పండి అన్న. ఇప్పుడు మన ఇంట్లో బండి ఉన్నది, అది టీవీఎస్ఏ కానీ స్కూటరే కానీ లేకపోతే 4 గీరల బండో 6 గీరల బండో ఏ గీరల బండి అయినా, ఎడ్ల బండి అయితే కాదు కదా. ఎడ్ల బండి అంటే దానికి ఏ పెట్రోల్ అవసరం లేదు, ఏం అవసరం, 2 ఎడ్ల కింద నీళ్ళు పోసి నీళ్ళు పెట్టిన దాంట్లో మేత ఎత్తే సరిపోతుంది. కానీ బండ్లల్లో పెట్రోల్ అయితే ఉండాలి కదా, డీజిల్ అయితే ఉండాలి కదా. అది రోడ్డు ఎక్కాలంటే మళ్ళీ దాన్ని నడపడానికి ఒక డ్రైవర్ అయితే ఉండాలి కదా, మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడానికి దానికి ఒక డిపో అయితే ఉండాలి కదా, మళ్ళీ ఇంకొక రకంగా ప్రయాణికులకు పూర్తి స్థాయిలో కండక్టర్ అనేట ఆయన ఉండాలి కదా, మళ్ళీ దీన్ని పూర్తి స్థాయిలో డిపోలకు తీసుకెళ్ళి ఇంకొక క్లీనర్ అనేట ఆయన ఉండాలి కదా. ఇన్ని రకాల వ్యవస్థలు ఆర్టీసీకి డ్రైవర్కు జీతాలు ఎన్నుండేది ఇస్తాలు, కండక్టర్కు జీతాలు ఎన్నుండేది ఇస్తాలు, ఆ క్లీనర్కు జీతాలు ఎన్నుండేది ఇస్తాలు, ఆ డిపో మేనేజ్ ఎట్లా జరుగుతుంది, బస్సు మెయింటెనెన్స్లు ఎట్లా జరుగుతున్నాయి, వీటి దగ్గరకు సంబంధించి ఏమన్నా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా మీరు? అదే మీ భాషలో ఏందో నాకు తెలియదు కానీ తెల్ల పేపర్ అంటారు. మొత్తం అసలు ఆర్టీసీకి సంబంధించి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అదేంటి ఇదేంది. నేను ఎవ్వనికి భయపడబోయి, ఆ రోజులు పోయినాయి, ఆ కథలు పోయినాయి, ఆ వ్యవహారాలు, ఆ పత్తాపరాలన్నీ పోయినాయి. ఎవ్వనికి ఎప్పుడు భయపడలే నేను. ఆనాడు తెలంగాణ ఉద్యమం అయినా ఈడోరైనా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఆర్టీసీ బస్సు రోడ్డు మీదకి ఎక్కాలంటే దానికి డీజిల్ అనేది కావాలన్నా వద్దా? ఆ డీజిల్ కావాలంటే ఒక్కసారి మీరే సమాధానం చెప్పుర్రి, ఎట్లత్తది? ఇప్పుడు బస్సులో ఎన్ని సీట్లు ఉంటాయి? 60? ఏమయ్యప్ప ఎంత, ఎన్ని సీట్లు ఉంటాయి? 50 60? బస్సులో ఎన్ని సీట్లు ఉంటాయి? 50 ఉంటాయి. సరే మన లెక్కలో 50 వేసుకుందాం. అలా ఏంది ఫస్ట్ సీటు రాగానే బస్సుని వేద్దాం, ఇక్కడ మ్యాప్ వేయాలి. ఇప్పుడు బస్సు వేయకపోతే ఎట్లా? ఇది ఒక ఫ్రంట్ డోరు, మళ్ళీ వెనుకది ఒకటి. ఇక్కడికి రాగానే ఇక్కడ ఏంది మొదట వృద్ధులు వికలాంగులు అని ఇది ఒకటి పోతుంది. ఇక ఈ పక్క కష్టాలు ఇది పోతుంది. ఇక్కడ కండక్టర్ షేర్ పోతుంది ఇది. ఇక తర్వాత ఇక్కడ నుంచి వరుసగా కూడా మహిళలకు సంబంధించి 3 వరుసలు పోతాయి. ఇది మళ్ళీ పురుష సంఘాలు. ఇళ్ళ కూడా మళ్ళీ ఇటు మహిళలు పోతాయి, ఈడ మిగులుతాయి. దీంట్లో మిగిలిన దాంట్లో సరే ఒక 50 మంది వేసుకున్నా, దీంట్లో 20 మంది ఫ్రీ అయితే 30 మంది వస్తాలు కాబట్టి 10 మంది ఊకుంటే ఈ 10 మంది పురుషులకు సంబంధించి మా మగజాతికి సంబంధించి అక్కడ ఒక 10 మంది టికెట్లు తీసుకుంటే ఆదాయం ఎంత వస్తుంది మీకు? నెలకు ఆర్టీసీకి వచ్చే ఆదాయం ఎంత, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత? దీన్ని తెల్ల పేపర్ మీద పెట్టాలి. మళ్ళా ఏంది అంటే ఈ తెల్ల పేపర్ మీద పెట్టకపోతే మళ్ళీ పంచాయతీ అవుతుంది. మీకు ఆర్టీసీకి వచ్చే ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత? మళ్ళీ ఇలా దొంగ ముచ్చట్లు కూడా ఉంటాయి అన్న. ఏదన్నా మన కర్మ గాలి పండుగ వచ్చింది అనుకో, ఇక పండుగ పూట తెలుసు కదన్న, 10 రూపాయలు ఉన్న టికెట్ 100 అవుతుంది, 100 ఉన్న టికెట్ 500 అవుతుంది, 500 ఉన్న టికెట్ 1000 రూపాయలు అవుతుంది. ఇది ఆశ్చర్యం ఏమి లేదు. రంజిత్ గిట్లా చెప్తుండంటే గట్టిగానే చెప్తా, మళ్ళీ చెప్తాను ఎన్నుర్రి. అవన్నీ నిజాలు. కడుపు కట్టుకొని పనిచేసేటోడికి మాత్రమే ఆకలి విలువ ఏందో తెలుస్తుంది. అట్లానే రాష్ట్రాన్ని పరిపాలన చేయాలంటే అన్నిటి మీద అవగాహన ఉంటేనే ఇక్కడ పరిపాలన అనేది సాధ్యమవుతుంది. ఏదో ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ అయి దాంట్లో మినిస్టర్ కాకుండా డైరెక్ట్ సీఎం అయితే ఎట్లుంటుందంటే ఇగో గిట్లనే ఉంటుంది తెలంగాణ. ఇగో ఈ ఆర్టీసీకి నట్టాలల్లా నడుస్తుంది, నష్టాలల్లనే నడుస్తుంది. మీ భాషలో నట్టాలు అని చెప్తున్నా. ఇది అంతగా మీరు అనుకున్నంత స్థితిలో లేదు. తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలి. ఆర్టీసీ ఫ్రీ అనేది ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకం అనేది అమల్లో కాంగ్రెస్కు సక్సెస్ అయిందేమో కానీ
ఇది జబర్దస్త్గా కూడా తెలంగాణ నష్టానికి, అంటే మన పీక మీద తడిగుడ్డేసి గొంతు కోసినట్టు. నువ్వు కాదంటే ఆర్టీసీకి సంబంధించి ఛార్జీలు పెంచుతున్నావు, రూపాయి పెంచుతున్నావు, 2 రూపాయలు పెంచుతున్నావు, 50 పైసలు పెంచుతున్నావు అని గతంలో చాలా సందర్భాలలో వార్తలు చదివే ఉంటారు, అందరూ పేపర్లు చూసే ఉంటారు. నేను ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా అంటే సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు ఫ్రీ ఇక్కడ తీసుకుంటే మీ దగ్గర ఎక్కడి నుండో ముక్కు విండి వసూలు చేసే ప్రయత్నం అయితే సాగుతుంది. అది ఎక్కడ అనేది క్లారిటీగా చెప్పలేం, కానీ పన్నుల రూపంలో ఎక్కడనో ఏంది అంటే బాధుడు మామూలుగా ఉండదు, మామూలుగా బాధరు అంటున్నా. అట్లా జరిగిపోతుంది ఇక్కడ. సో మన రేవంత్ సర్కార్లో సక్సెస్ అయినాయట, రోడ్లు భవనాల శాఖ పురోగతి అయిందట, మొత్తం పల్లె నుండి పట్టణం దాకా రోడ్లు వేసిళ్ళట. నిన్నగాక మొన్ననే నర్సంపేట పోయినావు కదా, ఆ రోడ్లు ఆడ రోడ్డు ఆ కనెక్టివిటీలో అక్కడక్కడ మధ్యలో దాన్ని ఏమంటారు బొందలైన డ్యామేజ్ అయిందంటారా మీ భాషలో? మా భాషలో అయితే గుంతలు పడ్డాయి అంటారు రోడ్డుకు. దాన్నే సాల్వ్ చేయలేకపోయాను. ఈ వరంగల్ నుండి హైదరాబాదు, గా నల్గొండ నుండి హైదరాబాద్, గా నిజామాబాద్ నుండి హైదరాబాదు, గా కామారెడ్డి నుండి హైదరాబాదు, గా ఆదిలాబాద్ నుండి హైదరాబాదు, నీ చుట్టుముక్కలు ఉన్నాయి. ఆఖరికి మన కొడంగల్ నుండి హైదరాబాదు, ఆఖరికి మన ఇంట్లో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుండి మన సెక్రటరియేట్కు ఆడాడ బొందలు కనబడతలేవు ఈ హైదరాబాద్లో. గవ్వే సక్కగా చేయలే ఊరు నుండట. ఇగో వీళ్ళకి ఇట్లనే రాసుకుంటారు భయ్. కానీ సమాజానికి మేల్కొల్ప ఆలోచించాల్సిన కొన్ని విషయాలు మాత్రం మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారని నేను అంటున్నా.